హాయ్ ఆల్, వెల్కమ్ టు వావ్ భార్గవి యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మన వీడియో పెబ్బేరులో ఉన్న శ్రీరంగపురం టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవే దారిలో పెబ్బేరు వస్తుందండి. ఇది పెబ్బేరు మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. వనపర్తి నుంచి అయితే 25 కిలోమీటర్స్ దూరం అండి. హైదరాబాద్ నుంచి అయితే 160 కిలోమీటర్స్, మహబూబ్ నగర్ నుండి అయితే 100 కిలోమీటర్స్. ఈ టెంపుల్ తమిళనాడు శ్రీరంగం టెంపుల్ ఎలాగైతే ఉంటుందో పెబ్బేరులో కూడా సేమ్ అలాగే ఉంటుందండి. ఈ ఆర్చ్ నుంచి 8 కిలోమీటర్స్ అండి లోపలికి టెంపుల్. ఇది ఒక రిజర్వాయర్ అండి. మెయిన్ రోడ్ సైడ్ అవతల సైడ్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ టెంపుల్ పక్కకు వచ్చేస్తాయి. ఇది శివాలయం అండి. ఈ శ్రీరంగపురం టెంపుల్ లోపల అంటే అండర్ గ్రౌండ్ లో 3 ఫ్లోర్స్ ఉంటుందండి. లోపలికి అక్కడ మనకు బంగారంతో చేయబడిన పటాలు ఉంటాయి, దేవుని ఫొటోస్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఈ టెంపుల్లో యమదొంగ మూవీ క్లైమాక్స్ సీన్స్ చేశారు అండి. అవి ఏ సీన్ ఏ చోట చేశారో కూడా నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ప్లీజ్ వాచ్ ఇట్. యమదొంగ మూవీలో మోహన్ బాబు గారు హీరోయిన్ వేషంలో వస్తారు కదండి. ఇక్కడ ఒకటి షూట్ చేశారు. అది గర్భగుడిలో దేవుడు కూడా ఇలాగే ఉంటుంది అండి. అది కూడా నేను చూపిస్తాను మెయిన్ టెంపుల్లోది. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. ఫుల్ గ్రీనరీ ఉంటుంది, పక్కన రిజర్వాయర్ వాటర్ ఉంటుంది, పక్కన టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకు చిన్న చిన్న ఫంక్షన్స్ కోసం యూజ్ చేసుకోవడానికి అండి ప్లేస్. ఇంకా చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ ఇట్. వావ్, సూపర్ ఉంది కదండి. పక్కనే రిజర్వాయర్. ఆ వాటర్లో మధ్యలో ఉండేది ఒక గెస్ట్ హౌస్ అంట అండి. అప్పటి రాజుల కాలంలో గెస్ట్ హౌస్ అంట అది. టెంపుల్ లోపల కూడా యమదొంగ క్లైమాక్స్ సీన్స్ చూపించారు అండి. లెట్స్ గో. అదొక సీన్ అండి. ఇది మెయిన్ టెంపుల్లో విగ్రహమూర్తి అండి. చాలా బాగుంటుంది. ఎంతో కన్నుల పండగ అనిపిస్తుంది చూస్తే. ఇంకా ఇక్కడ కూడా ఒక సీన్ తీశారు అండి.
ఇంకొక సీన్ ఇక్కడ ఎన్టీఆర్ ఇక్కడ స్తంభం దగ్గర కింద కూర్చొని ఉంటారండి. అయ్యో అబ్బాయ, నువ్వు నాకు దక్కాలని అబద్ధం చెప్పా. ఇలా అవుతుంది అనుకోలేదు. నా నోరు పడిపోను. ఈ నెత్తురేంది? ఇదంతా టెంపుల్ అండి. ఇక్కడ పనిచేసే ఈ పూజారి అయ్య మాకు చాలాసేపు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. మన్వీత్ కిందికి దిగాలా? టెంపుల్ నుంచి లోపలికి అండర్ గ్రౌండ్ ఉంటుంది, 3 floors లోపలికి అన్నాను కదండి, ఇదే అనమాట. ఇక్కడ ప్రతిదీ బంగారంతో చేసినవి పటాలన్నమాట. వాటి గురించి కూడా చాలాసేపు పూజారి ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. కృష్ణుడు, ఈమె కన్న తల్లి పెంపుడుతీవి యశోద కృష్ణుడు. సూర్యుడు ఆసక్తి కదా, అక్కడి నుంచి వచ్చిందన్నమాట. రాముడు లక్ష్మణుడు బర్త్డే ఉన్నారు. కృష్ణ అంటారు, మనమైతే కృష్ణయ్య అంటాము. మాట పొగడాలు, పచ్చళ్ళు, కెంపులు, డైమండ్ అనమాట. ఇది ఈయన పైన స్వామి రంగనాథుడే మహావిష్ణువు. ఈయన తర్వాతనే స్వామి 10 అవతారాలు ఎత్తడం. ఫస్ట్ మత్స్య అవతారపై నమస్కారం తెల్ల, 2 వెనక పాదాలు, 3 ముందుల పాదాలు, తల రాష్ట్ర నమస్కారం. గోల్డ్ అనమాట. ఇది ఇందులో పచ్చళ్ళు, పగడాలు, కెంపులు, గోమోదికాలు కొనుక్కునే టైంలో చేసిండేది. ఈ పిక్చర్ చేసి 1785లో చేసినది. అంటే 40 సంవత్సరాలు దగ్గర అవుతామండి. దీని వాల్యూ వచ్చి 15,000 16,000 తప్పటికి వచ్చి 70 లక్షల పైన పడుతుంది. ఈ ఫ్రేమ్ వచ్చి తెల్ల చందనం. దీనిపైన ఎలాంటి కెమికి 80 వాళ్ళు అంటే ఇది మేకలతో కూటినది కాదనమాట. ఇప్పుడు పెరిగి కనిపిస్తుందో ఆ కాలంలో గచ్చలు గెలిచిట్టుంది. బెల్లము, ఇసుక, చింతపండు వస్తుంది రోలింగ్ చేసిన తర్వాత అది బంక్ వస్తుంది అనమాట. ఆ బంకుతో అటాచ్మెంట్ చేస్తే వచ్చింది. అవునా? ఇక్కడ ఆంజనేయుడు, గరుత్మంతుడు, శంకు చక్రాలు, పాదాలు. వీళ్ళు పెట్టుకుని ఇట్లా ఫోటో మీలో కూడా ముత్తైదుల్లో కూడా పొద్దున్న 6 నుంచి సాయంకాలం 6 వరకు ఫేస్ 7 రకాలు మారుతుంది. అంటే మన ఫేస్ మనకు తెలియదు. భర్తతో ఎట్లుండాలా, పిల్లలతో ఎట్లుండాలా, దానం చేస్తే ఎట్లుండాలా, తిరిగి తీసుకుంటే ఎట్లుండాలా, పౌరుషం ఎట్లా. దేవుని ఫోటోలు అందరికైతే చూపించారంట అండి. మాకు ఆ ఊర్లో మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఉన్నారని, సో మాకైతే చూపించారు అనమాట. ఇంకా బయటికి వచ్చేసాక కొద్దిసేపు అయితే కూర్చున్నాం. ఇంత మంచి ప్లేస్లో రీల్స్ చేయకుండా ఉంటామా? నేను మా అమ్మ అయితే ఏమో ట్రై చేసామన్నమాట. ఈ టెంపుల్ చూసేసాక మా అమ్మ మా నాన్న వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయారండి. తర్వాత మేము హైదరాబాద్కి వచ్చే దారిలో జడ్చర్ల దగ్గర గొల్లపల్లి టెంపుల్ చూసాము. ఆ వీడియో నెక్స్ట్ చేస్తాను. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వావ్ భార్గవి ఛానల్.